రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ 5 రోజుల కిందట గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రవికుమార్ అండ్ శిరీష ఇద్దరు దంపతులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన అందరినీ కూడా కలిచివేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అంటే ఇంటి పక్క వాళ్ళు మతం మార్చుకోమన్నారు, వాళ్ళు మతం మార్చుకోమని చెప్పేసి బలవంత పెట్టారు అని ఈ కారణంతో రవికుమార్ శిరీష దంపతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి ప్రాథమిక విచారణలో అయితే తేలింది. అలాగే రవికుమార్ శిరీష వాళ్ళ కుమారుల్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. సో ఇప్పుడు ఈ ఘటన మరొకసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏం జరిగింది? మతం మార్చుకోమన్నందుకే ఈ విధంగా వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారా? అసలు ఎవరు పక్కింటి వాళ్ళు? ఎందుకు ఈ స్థాయిలో మతం మార్చుకోవాలని చెప్పేసి వీళ్ళని బలవంత పెట్టారు, వేధించారు? ఏం జరిగింది అనేది, అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి సంచలన విషయాలు బయటపడ్డాయి అనేది కంప్లీట్ గా ఒకసారి చూసుకుంటూ వద్దాం. 5 రోజుల క్రితం గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ అండ్ శిరీష ఈ దంపతుల కేసులో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణం అని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు కూడా మనకు సమాచారం అందింది. మతం మార్చుకోవాలని చెప్పేసి వారు చేసిన ఒత్తిడి, అది కుదరకపోవడంతో పెట్టుబడి పేరుతో 20 లక్షలు తీసుకొని ఆ తర్వాత రిటర్న్స్ ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే రవికుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో రవికుమార్ కుమారులు ఎవరైతే ఉన్నారో సుశాంత్ అండ్ విద్వాన్స్, వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. దాంతో పాటు రవికుమార్ సతీమణి శిరీషని కూడా పోలీసులు విచారించారు. సో వీళ్ళ విచారణలో విస్తుపోయే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే మత మార్పిడి విషయమై వీళ్ళింట్లో గొడవలు జరిగాయి. ఎందుకు అనేది చూసుకుంటూ వస్తే ఈ రవికుమార్ దంపతులు బియ్యం వ్యాపారం చేసుకుంటూ సొంతిల్లు కొనుక్కొని 2 కుమారులతో సంతోషంగా అయితే ఉంటున్నారు. అటువంటి టైంలో వాళ్ళ కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. పక్కింట్లో ఉంటున్న వెంకట్ అండ్ ప్రమీల, వీళ్ళ కుటుంబంతో రవికుమార్ అలాగే శిరీషకు మంచి పరిచయం ఉంది. అయితే దీన్నే వాళ్ళు ఒక అడ్వాంటేజ్ గా భావించారు, దీన్నే ఆసరాగా చేసుకున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్ ప్రమీలాలు రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా మతం మార్చుకొని ప్రతి ఆదివారం చర్చికి రావాలని చెప్పేసి ఒత్తిడి చేసేవారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే ఈ రవికుమార్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలా సాఫ్ట్, మృదు స్వభావి, ఏదైనా సరే సులువుగా కాదు అని చెప్పేసి ఇది లేదు ఆయనకి. సో దాంతో ఆయన మృదు స్వభావి కావడంతో అప్పుడప్పుడు తన భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనలకు వెళ్ళేవారు. సో వాళ్ళు ఎప్పుడైతే చర్చికి రమ్మని మతం మార్చుకోవాలని చెప్పేసి ప్రతిసారి ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఈయన రవికుమార్ సాఫ్ట్ కావడంతో ఆయన దాన్ని తిరస్కరించే ప్రయత్నం అయితే చేయలేదు. సో మతం అయితే మార్చుకోలేం కానీ చర్చికి అయితే వస్తామని చెప్పేసి ఆ రకంగా తన వైఫ్ శిరీష తీసుకొని చర్చికి అయితే పలుమార్లు వెళ్ళినట్లు కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు సమాచారం. అయితే వీళ్ళు తమ మతంలోకి రావాలని వెంకట్ ప్రమిళ దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. మారడం తనకి ఇష్టం లేదని చెప్పేసి అటు శిరీష రవికుమార్ వైఫ్ తెగేసి చెప్పేసింది. అయితే రవికుమార్ మతం మారుదాం అని చెప్పేసి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అంటే ఇక్కడ వెంకట్ ప్రమీల వీళ్ళ దంపతులు చాలా ప్రలోభ పెట్టడం, ఒత్తిళ్లు తేవడం వెంకట్ పైన చేశారు. సో ఆయన సాఫ్ట్ స్వభావి, మృదు స్వభావి కావడంతో సో దాంతో ఇక మార్చుకుందాం, వీళ్ళు ఇంతలా ఒత్తిడి చేస్తున్నారు కదా అన్న భావనలోకి ఆయన వచ్చేసి ఆయన వైఫ్ శిరీషకి చెప్పే ప్రయత్నం చేశాడు, మతం మార్చుకుందామని చెప్పేసి. దాంతో అక్కడ శిరీష మాత్రం మతం మార్చుకునేది లేదు అని చెప్పేసి తెగేసి అయితే చెప్పేసింది. సో ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి అని చెప్పేసి వాళ్ళ కుమారులను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసినట్టుగా కూడా సమాచారం. అలాగే మతం మారడం ఇష్టం లేదని గుర్తించిన వెంకట్ ప్రమీల దంపతులు ఇంకొక పథకం వేశారు. అదేంటంటే రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని నమ్మించి, ఎలాగో మతం మారలేదు కదా కనీసం పెట్టుబడి పెడదాము అని చెప్పేసి రవికుమార్ దంపతుల్ని వీళ్ళు ఒప్పించారు. సో వాళ్ళు కూడా ఇంతలా వీళ్ళు మతం మారమని చెప్పేసి ఒప్పించే ప్రయత్నం చేశారు. దానికి మనం కాదు అని చెప్పేసాం, పెట్టుబడి పెట్టమంటున్నారు, ఒక బిజినెస్ అంటున్నారు, చేసేద్దాం అని చెప్పేసి ఆ రకంగా
వాళ్ళిద్దరు దంపతులు ఎవరైతే ఉన్నారో ప్రమీల అండ్ వెంకట్ వాళ్ళు ఒప్పించడంతో రవికుమార్ దంపతులు కూడా ఈ బిజినెస్ పెడదామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. రెడ్మిక్స్ వాహనం కొనుగోలు చేసేంత వరకు కూడా వెంకట్ ప్రమీల దంపతులు వారిని వదిలిపెట్టలేదు. సో అంతలా వాళ్ళు ప్రెషర్ తీసుకురావడం అయితే జరిగింది. సో అటు ఆ వెహికల్ కొంటే ప్రతి నెల 20,000 ఆదాయం ఇంటికి వస్తుందని చెప్పేసి కూడా ఒక నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. దాంతో రవికుమార్ తన భార్య నగలను తాకట్టు పెట్టి 20 లక్షలతో ఆ వెహికల్ ని కొని అటు వెంకట్ ప్రమీలకు వాళ్ళిద్దరికి కూడా అప్పచెప్పారు. అయితే 20,000 చొప్పున 2-3 నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడమే మానేశారు. సో దీంతో బ్యాంకులో ఉన్న బంగారానికి ఆయన రవికుమార్ వడ్డీ కట్టలేకపోతున్నానని చెప్పేసి మదన పడ్డారు ఇద్దరు కూడా. రవికుమార్ అండ్ శిరీష దంపతులు ఇద్దరు కూడా బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేక వాళ్ళే ఒక వేదన అయితే అనుభవించారు. సో పక్కింటి దంపతులతో వెంకట్ ప్రమీలతో ఇక గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక, వారి పైశాచికత్వాన్ని భరించలేక వీళ్ళిద్దరూ కూడా సొంతిల్లు ఖాళీ చేసి వేరే చోటికి మారాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సామాన్లన్నీ కూడా మూటలు కట్టి పెట్టారు. ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ ఆ రోజు సాయంత్రం అంటే జూలై 2వ తారీఖున జరిగింది. గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్ళారు ఆత్మహత్యకైతే. ముందు పక్కింటి వెంకట్తో సుమారు అరగంట అంటే ఆత్మహత్యకు ముందు వాళ్ళు ఏం చేశారంటే ఈ వెంకట్తో సుమారు అరగంట సేపు ఫోన్లో మాట్లాడినట్టు కూడా వాళ్ళ విచారణలో అయితే తేలింది. ఆ తర్వాత రవికుమార్ శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో ఉండే వెంకట్ ప్రమీల దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది. ఇది మరి రవికుమార్ అండ్ శిరీష వీళ్ళ దంపతుల విషయంలో జరిగింది. అంటే మతం మార్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చారు. ఆ వ్యూహం వర్కౌట్ అవ్వకపోవడంతో బిజినెస్ పెడదామని చెప్పేసి వాళ్ళకి ఇలాంటి లాభాలు ఉంటాయి అలాంటి లాభాలు ఉంటాయని చెప్పేసి నమ్మించి 20 లక్షలతో రెడ్మిక్స్ వెహికల్ని కొన్నారు. కొని వీళ్ళే కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఒక 2-3 నెలలు మాత్రమే దాని మీద వచ్చే ఆదాయం నెలకు 20,000 ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు. దీంతో ఆ వెహికల్ కొనడానికి ఆయన ఎప్పుడైతే వాళ్ళ భార్య శిరీష నగలు నమ్మేసి 20 లక్షలు తీసుకొచ్చారు. దాంతో బ్యాంకుకి ఆయన డబ్బులు కట్టలేని ఒక పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు బియ్యం వ్యాపారం చేసుకుంటారని చెప్పేసి తెలుసు కాబట్టి సో ఆ వచ్చే డబ్బులతో వాళ్ళ ఇంటి గడుపుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇలా బ్యాంకులో బంగారం దాచినప్పుడు దానికి కట్టాల్సిన వడ్డీ భారం అయితే పడింది, దాన్ని కట్టలేకపోయారు. సో ఇటువంటి చాలా ప్రెషర్స్ వాళ్ళ మీదకి రావడం జరిగింది పక్కింటి వాళ్ళ వల్ల. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలాయి. సో దీంతో వాళ్ళు సూసైడ్ చేసుకునే ఒక థాట్లోకి వచ్చేసారు. అంటే ఈ బంగారం ఏదైతే ఉందో దానికి వడ్డీ కట్టలేకపోవడం, అలాగే వెంకట్ ప్రమీలల పైశాచికత్వం అనేది ఈ రెండు కూడా వీళ్ళని ఈ రకమైన నిర్ణయం తీసుకునే విధంగా ఇదయ్యా అని చెప్పేసి మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ఈ అంశాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు చనిపోక ముందు కూడా ఈ వెంకట్ ప్రమీలతో దాదాపు అరగంట సేపు మాట్లాడారని చెప్పేసి కూడా మనకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన సమాచారం అయితే అందింది. సో గతంలో కూడా వీళ్ళు ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నారో అప్పుడు కూడా అరగంట ఫోన్ ఎవరితో మాట్లాడారు వీళ్ళు అని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది. ఎవరు వాళ్ళు అని చెప్పేసి చర్చ జరిగింది. సో ఫైనల్ గా ఇప్పుడు వెంకట్ ప్రమీలాలే తోనే వీళ్ళిద్దరు మాట్లాడారని చెప్పేసి తెలిసింది. సో మరి వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇంకా తెలియదు. సో ఇప్పుడు వెంకట్ ప్రమీలాలో వాళ్ళు ఎప్పుడైతే రవికుమార్ శిరీష సూసైడ్ చేసుకొని చనిపోయారో వెంటనే వెంకట్ ప్రమీల వీళ్ళిద్దరు కూడా పరారిలో ఉన్నారని చెప్పేసి పోలీసులు గ్రహించారు. ఇప్పుడు వాళ్ళ కోసం వెతుకులాట ప్రారంభించారు. తొందరలో అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా రవికుమార్ అండ్ శిరీష విషయంలో జరిగిందైతే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. సో వాళ్ళిద్దరూ కూడా చనిపోయే ముందర కూడా ఒకరినొకరు గట్టిగా హత్తుకొని బాధతో అయితే చనిపోవడం జరిగింది. సో పిల్లలైతే ఈ రకంగా తమ బాధని విచారణ రూపంలో కూడా అంటే పోలీసుల విచారణలో అయితే తెలియజేశారు. అలాగే శిరీష పేరెంట్స్ ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇటువంటి విస్తుపోయే విషయాలన్నీ కూడా చెప్పేశారు. మరి ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా ఎలా సాగుతుంది, ప్రమీల వెంకట్లను ఎప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళ విచారణలో ఎటువంటి విషయాలు చెప్తారు, వాళ్ళేం చెప్తారు అనేది ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి దానికోసం. ఏదేమైనా ఈ దంపతులు మరణించడం అనేది ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది బాధాకరం. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు. సో ఇక ఫర్దర్ గా అయితే ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.